అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో ఎన్నో ముఖ్యమైన పండుగలు, శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో యోగిని ఏకాదశి, ఆషాఢ అమావాస్య, గుప్త నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర, దేవసయని ఏకాదశి, గురు పౌర్ణమి వంటి ముఖ్యమైన పండుగలు ఏర్పడ్డాయి. ఈ జూలై నెలలో గృహ ప్రవేశాలకు, వివాహాలకు, వాహనాలు కొనుగోలు చేయాలంటే అన్నప్రాసన మరియు నామకరణం వంటి వేడుకలకు ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం నిజ జ్యేష్ఠ మాసం నడుస్తుంది. అయితే ఈ నెల జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. ముందుగా ఈ జూలై నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ నెల జూలై 3వ తేదీన శుక్రవారం నాడు సంగటహర చతుర్థి ఏర్పడుతుంది. ప్రతి నెలకొకసారి సంగటహర చతుర్థి ఏర్పడుతుంది. అత్యంత శక్తివంతమైన వ్రతాలలో ఈ చతుర్థి వ్రతం. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ఇంట్లో వినాయకుడిని పూజించి ముడుపు కడితే మీరు ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన చతుర్థిని అస్సలు వదులుకోకండి. జూలై 10వ తేదీన శుక్రవారం నాడు యోగిని ఏకాదశి వచ్చింది. పద్మ పురాణం ప్రకారం ఈ యోగిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. అలాగే ఈ యోగిని ఏకాదశి రోజున చేసే పూజలకు 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట. కాబట్టి ఈ యోగిని ఏకాదశిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇంట్లో లక్ష్మీనారాయణలను పూజించండి. అలాగే జూలై 14వ తేదీన ఆషాఢ అమావాస్య ఏర్పడుతుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న నరపీడ, నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక జూలై 15వ తేదీన బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలోనే గురుమౌఢ్యమి కూడా ఏర్పడుతుంది. ఈ గురుమౌఢ్యమిలో వివాహాలు, గృహ ప్రవేశాలు చేయకూడదు. జూలై 15 నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజుల పాటు వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. వారాహి అమ్మవారు చాలా శక్తిగల అమ్మవారు. వారాహి అమ్మవారిని భక్తితో ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుస్తుంది. అలాగే ఈ నెల జూలై 17 నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉత్తరం వైపుగా ప్రయాణించే సూర్యుడు ఈ రోజు నుండి తన దిశను మార్చుకొని దక్షిణ దిశగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. సూర్యుడు దక్షిణంగా ప్రయాణించే ఈ 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. ఉత్తరాయణం దేవతలకు పగలు కాగా దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. ఇక జూలై 25వ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ ఏర్పడుతుంది. ఈ ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి. ఈ తొలి ఏకాదశి నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడట. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు, శుభముహూర్తాలు తెలుసుకుందాం. ఈ నెలలో మౌఢ్యమి ఏర్పడుతుంది. కాబట్టి వివాహాలకు మరియు గృహ ప్రవేశాలకు పెద్దగా ముహూర్తాలు లేవు. జూలై 1వ తేదీన, 6వ తేదీన మరియు జూలై 7వ తేదీన ఈ 3 రోజుల్లో మాత్రమే వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహ ప్రవేశాలకు కూడా పెద్దగా ముహూర్తాలు లేవు. కొత్తగా గృహప్రవేశం చేయాలన్నా, అద్దె ఇల్లు మారాలన్నా జూలై 1, 2 మరియు జూలై 6వ తేదీ ఈ 3 తేదీల్లో గృహప్రవేశం చేసుకోండి. ఇక చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించాలంటే జూలై 2, 3, 9, 15 మరియు జూలై 20 ఈ 5 రోజుల్లో పుట్టు వెంట్రుకలు తీయించడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే అన్నప్రాసన చేయించాలంటే జూలై 15, 20, 24 మరియు 29 ఈ రోజుల్లో అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు. ఇక వాహనాలు కొనుగోలు చేయాలంటే జూలై 2, 3, 8, 12, 15, 19, 24, 29 మరియు 30 ఈ రోజుల్లో వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఈ ఆషాఢ మాసం నెల రోజులు వివాహాలు మరియు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన కొత్త దంపతులు ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు అమ్మవారిని ఎక్కువగా పూజించండి. ముఖ్యంగా గ్రామ దేవతలను ఖచ్చితంగా పూజించాలి. అయితే ఆషాఢ మాసంలో జూలై 15 నుండి 23 వరకు
వారాహి నవరాత్రులు ఏర్పడుతున్నాయి. ఈ 9 రోజులు వారాహిదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడం కుదరకపోయినా ఈ నవరాత్రుల్లో కనీసం 3 రోజులైనా అమ్మవారిని తప్పకుండా పూజించండి. విశేషంగా ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున కందగడ్డ దీపం వెలిగించండి. జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజున మీ పూజ గదిలో కందగడ్డ దీపం వెలిగించండి. ఒక కందగడ్డను తీసుకుని ఆ కందగడ్డ పైన కత్తితో ఒక చిన్న గుంట తీసి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ కందగడ్డ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందగడ్డను గోమాతకు తినిపిస్తే చాలా మంచిది. లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఆ కందగడ్డను వేయండి. వారాహి అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఈ నవరాత్రులు వచ్చేలోపు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు అమ్మవారికి దీపం వెలిగించి వివిధ రకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తప్పక పూజించాలి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం నాడు ముత్తైదులకు తాంబూలమిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో పగిలిన అద్దాలు, పాడైపోయిన గడియారాలు, విరిగిపోయిన దేవతా విగ్రహాలు, పనికిరాని ఎలక్ట్రిక్ సామాన్లు, చిరిగిన వస్త్రాలు ఇంట్లో లేకుండా వెంటనే తీసేయండి. వీటి వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఈదురు గాలులు, వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి ఈ నెలలో వారానికి ఒక్కసారైనా నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేయండి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలలో చద్దన్నాన్ని అస్సలు తినకూడదు. అలాగే ఆకుకూరలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం కారణంగా ఆకుకూరలపైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరలను శుభ్రంగా ఉప్పు నీటితో కడిగి వండుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక శనివారం నాడు నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లటి వస్త్రాన్ని సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో లలిత సహస్రనామాలు చదివితే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కనకధార స్తోత్రాన్ని ఎక్కువగా జపించండి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి వెనక భాగంలో వేప చెట్టు నాటి ప్రతిరోజు నీరు పోస్తూ ఉంటే మీ ఇంటిపై చెడు దృష్టి సోకకుండా ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య నాడు మీ పితృదేవతలను స్మరించుకుంటూ నువ్వులతో పెద్దలకు తర్పణం వదిలితే తీవ్రమైన పితృదోషాలు తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.